రామాకి ఏమైంది? ఎందుకు అలా ఆడుతుంది? మొన్న మన ఊళ్ళో బానే ఆడింది కదా, ఇప్పుడేంటి ఇలా ఆడుతుంది? అయితే ఆ మైదానంలో వాస్తు దోషం ఉందేమో. మైదానంలో ఉందో మైండ్లో ఉందో ఎవరికి తెలుసు? ఏమండి, రామ ఏడుస్తున్నట్టు అనిపిస్తోందండి. ఏం లేదు జానకి, మొదటిసారి రాష్ట్ర స్థాయిలో ఆడడానికి వెళ్ళింది కదా, ఎలా అయినా గెలవాలి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి అనే ఆలోచనతో కొంచెం ఆందోళన పడుతున్నట్టుంది. కంగారేం లేదు, ఇంకా చాలా ఆట ఉంది. మెల్లగా పుంజుకుంటుంది. చూడండి చూడండి. నాకు అదే అనిపిస్తుంది బావా. ఖచ్చితంగా రామ బాగా ఆడి టీముని గెలిపిస్తుంది చూడండి. పొరపాటున ఓడిపోతే తల ఎక్కడ పెట్టుకోవాలో ఏంటో. పార్వతి, అసలు ఆలోచన ఎందుకొస్తుంది? అంటే తన ఆట తీరు అంతగా బాగోలేదు కదక్కా. రామ నా నమ్మకాన్ని వమ్ము చేయదు. నీ గెలుపు కోసం ఊళ్ళో వాళ్ళు వేల కళ్లతో ఎదురు చూస్తున్నారు రామా. లేపడ్రా. ఏమైందిరా? కొంచెం కళ్ళు తిరిగినట్టున్నాయి బాస్. కళ్ళు తిరగడం ఏంట్రా? ఇంకాసేపు అయితే ప్రాణాలు అయిపోతాయి.